హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మెయిన్ నెట్ చెక్ లిస్ట్కి ఒక డెడ్ లైన్ అనేది స్టార్ట్ అయిందండి. సో ఈ డెడ్ లైన్ లోపు మీరు ఏమేమి కంప్లీట్ చేయాలి, ఒకవేళ మనకు పై మెయిన్ నెట్ ఏదైతే ఉందో అది మార్చ్ మంత్లో ఉండబోతుంది. సో ఈ మార్చ్ నెలలో పై నెట్వర్క్ అనేది మెయిన్ నెట్ అనేది లాంచ్ చేస్తే ఎవరు ఇమీడియట్గా ఆ మెయిన్ నెట్ అనేది ఏదైతే ఉందో అది లాంచ్ అయిన రోజు విత్డ్రాలకి ఎలిజిబుల్గా ఉంటారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను పై నెట్వర్క్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డెడ్ లైన్ టు కంప్లీట్ యువర్ కేవైసీ అనేసి ఇక్కడ ఎదురుగా మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ కింద మీకు 165 రోజుల 2 గంటల 52 నిమిషాల ఇలా సెకండ్స్ ఇలా టైం అయితే పడుతుందన్నమాట. సో ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు, సో ఇక్కడ మీకు క్లియర్గా ఏం జరిగింది అని అంటే, యూ విల్ నీడ్ టు కంప్లీట్ ఆల్ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ స్టెప్స్ బై June 29, 2025 అనేసి ఒక డెడ్ లైన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ డెడ్ లైన్కి మీనింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ చెక్ లిస్ట్కి సంబంధించినటువంటి స్టెప్స్, సో ఈ స్టెప్స్ ఏ అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి మీకు పైన అన్నీ కూడా గ్రీన్ మార్కుల్లో ఉన్నాయి. సో ఈ గ్రీన్ మార్కులు అయితే ఉన్నాయో ఈ గ్రీన్ మార్కులు ఉన్నాయన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టండి. దాని తర్వాత ఇక్కడ ఈ పర్పుల్ కలర్ లేకపోతే బ్లూ కలర్, దాని తర్వాత బ్లాక్ కలర్లో ఉన్నాయి ఇంకా మీరు చేయనట్టు. సో ఈ స్టెప్స్ అయితే ఉన్నాయో వీటన్నిటిని మీరు కంప్లీట్ చేసుకొని వీటన్నిటికీ కూడా గ్రీన్ మార్క్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. సో ఈ విధంగా వచ్చేలా చేసుకోవడానికి మీకు 165 రోజుల టైం అయితే ఉందన్నమాట. సో ఈ 165 రోజుల టైంలో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్రీన్ మార్క్ వచ్చేలా చేసుకోవాలి. సో అలా చేసుకోవాలి అని అంటే ఈ మంత్ ఎండ్ ఏదైతే ఉందంటే జనవరి 30వ తేదీ, సో ఈ జనవరి 31, సో జనవరి 31వ తేదీ కల్లా మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అని అంటే, మొదటగా మీ కేవైసీ ఏదైతే ఉందో పై నెట్వర్క్లో ఆ కేవైసీ అనేదాన్ని ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయాలి. సో ఈ కేవైసీకి సంబంధించినటువంటి స్టెప్స్ అయితే ఉన్నాయో కేవైసీ కంప్లీట్ చేయడము, దాని తరువాత కేవైసీ అయిపోయిన తర్వాత ఈ మెయిన్ నెట్ చెక్ లిస్టులు అయితే ఉన్నాయో వీటన్నిటిని అంటే ఏ స్టెప్ వరకు ఈ 8వ స్టెప్ ఏదైతే ఉందో ఈ 8వ స్టెప్ వరకు మీరు కంప్లీట్ చేసుకోవాలంటే ఈ 7th స్టెప్ ఏదైతే ఉందో దీంట్లో మీరు కేవైసీ అనేది సబ్మిట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఈ స్టెప్ ఏదైతే ఉందో అది మీ కేవైసీ కంప్లీట్ అయిపోతే గ్రీన్ మార్కులోకి వస్తుందన్నమాట. సో ఇంతవరకు మీరు ఖచ్చితంగా చేసి పెట్టుకోవాలి. సో ఈ స్టెప్స్ అన్నీ మీరు కంప్లీట్ చేసి పెట్టుకుంటే ఇది మీకు కంపెనీ వాళ్ళే పై నెట్వర్క్ వాళ్ళే ఈ ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో 9వ స్టెప్ దాన్ని వాళ్ళు ఈ 165 రోజులలో ఎప్పుడైనా కానీ మీ ఈ ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో మైగ్రేషన్, ఆ మైగ్రేషన్ అనే దాన్ని వాళ్ళు కంప్లీట్ చేస్తారు. సో ఈ మైగ్రేషన్ అంటే ఏందనేది కూడా ఇప్పుడు ఒక్క స్టెప్లో నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మైగ్రేషన్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి అన్వెరిఫైడ్ బ్యాలెన్స్, ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ ఇవి 2 ఉన్నాయండి. సో ఇవి 2 కూడా మీకు ఈ మైగ్రేటెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీంట్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి స్టెప్స్ అన్నమాట, టైం. సో ఈ 165 రోజులలో మీ మైగ్రేషన్ కంప్లీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్, పై కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మైగ్రేటెడ్లోకి వెళ్తాయి అన్నమాట. సో వీటన్నిటికీ కూడా మనకు ఎంత టైం ఉంది, 165 రోజుల టైం ఉందన్నమాట. సో ఇది మనకున్న టైం కాదండి, ఇది కంపెనీ వాళ్ళకున్న టైం. సో వచ్చే 165 రోజులలో మీ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి టోకెన్స్, ఇక్కడ ఉన్నటువంటి టోకెన్స్ రెండింటిని కలిపి ఫైనల్ స్టెప్కి పంపిస్తారు. సో దీనికోసం మనకున్న టైం ఎంత, కేవలం 15 రోజులు మాత్రమే.
మనకు టైం ఉందన్నమాట. అంటే జనవరి అంటే ఈ నెల 31వ తేదీలోపు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఈ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సో ఈ కేవైసీ ఏదైతే ఉందో ఇంతవరకు మీరు ఖచ్చితంగా చేయాలండి. 7th స్టెప్ వరకు చేస్తే ఇది రెండు కూడా కంపెనీ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. సో ఎవరికైతే చాలామందికి కేవైసీ అనేది రావట్లేదు, సో కేవైసీ అనేది ఎవరికైతే రాలేదో వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో ఈ ప్రొఫైల్ సింబల్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో చూడండి మళ్ళీ ప్రొఫైల్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ ఉంది. సో ఈ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టోటల్గా ఫోన్ నంబర్ వెరిఫికేషన్ ఉంది చూడండి. సో ఈ ఫోన్ నంబర్ వెరిఫికేషన్ అనేది మీరు చేసుకోండి కుదిరితే. సో ఎవరిదైతే ఎయిర్టెల్ నెట్వర్క్ ఉందో వాళ్ళది, తర్వాత వడాఫోన్ నెట్వర్క్ వాళ్ళది కూడా అవుతుంది, జియో నెట్వర్క్ వాళ్ళది కూడా అవుతుందన్నమాట. సో ఎవరైతే ఈ ఎయిర్టెల్కి సంబంధించిన వాళ్ళు, వడాఫోన్ ఐడియాకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే జియో నెట్వర్క్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా వెరిఫై అనేది చేసుకోండి. దాంతోపాటు ఫేస్బుక్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోండి. ఈమెయిల్ అప్డేట్ ఏదైతే ఉందో ఈ ఈమెయిల్ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఈ అట్లీస్ట్ ఫోన్ నంబర్ చేసుకోకపోయినా మీరు ఫేస్బుక్ వెరిఫికేషను, తర్వాత ఈమెయిల్ వెరిఫికేషను, ఇవి రెండు అయితే కంపల్సరీ. అవి రెండు ఖచ్చితంగా ఎవరైతే చేసి పెట్టుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ కేవైసీ స్లాట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో చాలామందికి కేవైసీ స్లాట్ రాని వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఫేస్బుక్ వెరిఫికేషను, ఈమెయిల్ వెరిఫికేషను. దీంతో పాటు మీకు ఈ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ 5 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, సో ఈ 6th స్టెప్ కూడా అండి, ఈ 6వ స్టెప్ ఏదైతే ఉందో ఈ 6వ స్టెప్ వరకు కూడా మీరు ఖచ్చితంగా మీరు ఫిల్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ లాస్ట్ ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కేవైసీ సబ్మిట్ చేసేటటువంటి ఆప్షను అది మీకు వస్తుందన్నమాట. సో ఇది మీరు ఈ జనవరి 31వ తేదీ మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అని అంటే మీ మెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోవడము, తర్వాత ఫేస్బుక్ వెరిఫికేషన్ చేసుకోవడము, దాని తర్వాత మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ 6 స్టెప్పులు అయితే ఉన్నాయో ఈ 6 స్టెప్పులు మీరు ఈ నెల 31వ తేదీ కల్లా మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ నెల 31వ తేదీ వరకు మీరు మెయిల్ ఐడి వెరిఫికేషను, ఫేస్బుక్ వెరిఫికేషను, దాంతోపాటు మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ 6 స్టెప్పులు అయితే ఉన్నాయో అవి మీరు కంప్లీట్ చేసుకుంటే ఇమీడియట్గా మీకు ఇక్కడ 7th స్టెప్లో కేవైసీ సబ్మిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఏదైతే ఉందో అది ఎనేబుల్ అవుతుంది. దీన్ని కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అది కంప్లీట్ చేసేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ 2 స్టెప్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోతాయి. సో దాంతోపాటు ఇంక ఇప్పుడు మనం చూడాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే ఎవరు మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అన్ని కంప్లీట్ చేసుకొని మైగ్రేషన్ అయిపోయిన తర్వాత కూడా మార్చ్ 15వ తేదీ లేకపోతే మార్చి 17వ తేదీ ఈ ఏదైతే మనకు ఓపెన్ మెయిన్ నెట్ ఉందో ఆ ఓపెన్ మెయిన్ నెట్ ఉన్న రోజు మీరు ఎవరైతే టోకెన్స్ అవైలబుల్ బ్యాలెన్స్ ఉందో వాళ్ళు మాత్రమే సెల్లింగ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో అది ఏ విధంగా, సో ఇప్పుడు పై బ్రౌజర్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో పై బ్రౌజర్ క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ టు పై బ్రౌజర్ క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత ఫింగర్ ప్రింట్ లేకపోతే పాస్ ఫ్రేజ్ ఇచ్చేసి నా వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. వ్యాలెట్ మీద క్లిక్ చేశాను, ఇంకోసారి వ్యాలెట్ మీద క్లిక్ చేశాను. దాని తర్వాత అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ పై మెయిన్ నెట్ అని ఉంది చూడండి. సో పై మెయిన్ నెట్, పై టెస్ట్ నెట్ 2 ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి పై టెస్ట్ నెట్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే ఈ పై టెస్ట్ నెట్లో ఏదైతే ఈ అవైలబుల్ బ్యాలెన్స్ అనేసి ఉందో దీన్ని చూసి మైగ్రేషన్ అయిపోయిందని అనుకుంటున్నారు. సో పై టెస్ట్ నెట్లో ఉండేటటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది జస్ట్ కంపెనీ వాళ్ళు మీ వ్యాలెట్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేసి చెక్ చేయడానికి ఇచ్చినటువంటి
ఒక ఆప్షన్ మాత్రమే. ఇది టెస్టింగ్ కాయిన్స్ అన్నమాట. ఇవి మీరు సెల్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అయితే ఉండదు. సో ఇక్కడ పై టెస్ట్ నెట్ క్లిక్ చేసేస్తే పై మెయిన్ నెట్ అని వస్తుంది చూడండి. సో ఇక్కడ క్లిక్ చేసా, పై మెయిన్ నెట్ నేను సెలెక్ట్ చేసుకున్నా. సో పై మెయిన్ నెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు లాకప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఈ లాకప్ మీద క్లిక్ చేసేసి ఒకవేళ మీకు ఏదన్నా బ్యాలెన్స్ ఇక్కడ వచ్చిండి ఉంటే ఇక్కడ మీకు మూవ్ మూవ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఈ మూవ్ మీద మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీ లాకప్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఫ్రీ అయిపోయి ఇక్కడ మీకు మెయిన్ నెట్లో ఇక్కడ 0.00 టెస్ట్ పై అనేసి ఉంది కదా, ఇక్కడ మీకు మీ మెయిన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు ఎవరైనా కానీ ఈ లాక్డ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ లాక్డ్ బ్యాలెన్స్ని మీరు అవైలబుల్ బ్యాలెన్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి, సో ఇక్కడ చూడండి ఈ లాక్డ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దీన్ని అవైలబుల్ బ్యాలెన్స్గా కన్వర్ట్ ఏ విధంగా చేసుకోవాలనేది తెలియకపోతే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఈ కన్వర్షన్ గురించి ఒక వీడియో అయితే ఇచ్చుంటాను. సో ఆ వీడియో ద్వారా మీరు మీ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో లాక్డ్ బ్యాలెన్స్ని అవైలబుల్ బ్యాలెన్స్ లేక మార్చిపెట్టుకోండి. సో ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ అవైలబుల్ బ్యాలెన్స్ ఎవరికైతే చూపిస్తుందో అది 10 కానీ 20 కానీ 100 కానీ 1000 కానీ 2000 కానీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకు ఈ మార్చి నెలలో మనకి పై మెయిన్ నెట్ ఏదైతే ఉందో అది లాంచ్ అయినప్పుడు ఈ మన దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం సెల్ చేసుకోవడానికి మనకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఇప్పుడు అంటే పై మెయిన్ నెట్ ఏదైతే ఉందో డెడ్లైన్ టైం ఇచ్చారు కదా కేవైసీ అవి సబ్మిట్ చేయడానికి. సో ఈ కేవైసీ అవన్నీ సబ్మిట్ చేసుకోవడానికి మీకు కేవలం ఇంకా 15 రోజులు మాత్రమే టైం ఉంది. సో ఈ 15 రోజులలో మీరు ఖచ్చితంగా మీ కేవైసీ అనేదాన్ని కంప్లీట్ చేసుకోండి.